కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కంటతడి పెట్టారు. కొంతమంది ప్రభుత్వ పెద్దలు పోలీసులతో తన భార్యను కోడలని చెప్పుకోలేని భాషలో తిట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్నానని, తనకు వేరే కోర్కెలు లేవని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపుల సత్తా ఏమిటో చూపిస్తానంటున్న ముద్రగడ పద్మనాభంతో మా ప్రతినిధి నాగ్ ఫేస్ టు ఫేస్. కాపులను బీసీలుగా గుర్తించాలంటూ కర్నూలులో ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ప్రస్తుతం మనతో ముద్రగడ పద్మనాభం ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీకు మీ కమ్యూనిటీ వాళ్ళకి బీసీలుగా గుర్తించాలనే డిమాండ్ ఎంతవరకు వచ్చింది? ఇది మా ప్రయత్నమే చేస్తా ఉన్నాం సార్. ముఖ్యమంత్రి గారు అయితే ఫిబ్రవరి 8వ తారీఖున అచ్చెన్నాయుడు మంత్రి గారిని ఆ రాష్ట్ర ప్రెసిడెంట్ కళా వెంకటరావు పంపించి ఆగస్టు లోపల బీసీలో చేర్చే కార్యక్రమం పూర్తి చేస్తాను, విధిగా సంవత్సరానికి 1000 కోట్లు అన్న మాట ప్రకారం ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగిందండి. దేశ విరమింపు చేయడం జరుగుతుంది. కానీ ఆగస్టు అయిపోయిందండి, ఫిబ్రవరి 4 కూడా పూర్తి అయిపోయింది. కానీ అతిగతి లేకపోవడంతో మా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం. చూస్తున్నామండి, ఇచ్చిన మాట నిలుపుకోమని పదే చెప్తూ ఉన్నాం. ఇచ్చిన మాటని నిలుపుకోమంటే ఎక్కడ లేని కోపం వస్తూ ఉంది వారికి. చాలా బాధాకరమైన విషయం ఇది. మేము ఇంట్లో నిద్రపోతున్న మా జాతి సోదరుల్ని ఇంటింటికి వచ్చి నేను రిజర్వేషన్ కొనసాగిస్తాను, లేకపోతే ఇస్తాను, మీరు నన్ను నమ్మండి, నాకు కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమం చేయండి అని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత ఈ యొక్క విషయాన్ని పక్కన నెట్టడం క్షమించడానికి నేరం సార్. ఏదో కొత్తగా రాబోయే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారంటే అర్థం ఉంది. కానీ అపారం అనుభవం ఉన్న దేశంలో సీనియర్ ముఖ్యమంత్రి ఇలాంటి తప్పుడు అబద్ధాలు చెప్పి, తప్పుడు మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఏరు దాటిన తెప్ప తగలేసినట్టుగా వారి వ్యవహార శైలి ఉంది. మా జాతి అంతా గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ యొక్క రిజర్వేషన్ సాధించే వరకు కూడా మా జాతి నిద్రపోదు, ముఖ్యమంత్రి గారు నిద్రపోనేమో. కమ్యూనిటీ ఉద్యమానికే పరిమితం అవుతారా, లేకుంటే మీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండవు? రాజకీయ భవిష్యత్తు మీద కోరిక లేదు సార్. నా జాతికి నా చేత నేను సాయం చేయాలి. ఎన్నో సంవత్సరాలుగా పోగొట్టుకున్న రిజర్వేషన్లో తేవాలి. ఈ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న రిజర్వేషన్లో కోల్పోవటం వల్ల లక్షలాది ఉద్యోగాలు మా జాతి కోల్పోయిందండి. ఈ రోజుకి చాలా గ్రామాల్లో బీసీలుగా ఉద్యోగం పొంది ఓసీలుగా రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో అనుభవించింది మా జాతి. కానీ దురదృష్టం కొద్దీ ఆ రోజు పెద్దలు ఆ రిజర్వేషన్ తొలగించడం వల్ల మేము చాలా నష్టపోయాం. ఆ రిజర్వేషన్ల కోసమే నా ప్రయత్నం. అంటే మీరు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? చేసేటట్టుంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఇంకా ఎన్నికలు ఇప్పుడు అంటూ ఏమీ లేవు సార్. నేను ఏ పార్టీలో లేను సార్. మా జాతి ఉద్యమం నా ముందు ఉన్నది తప్ప రెండో కార్యక్రమం అంటూ నా ముందు ఏమీ లేదు సార్. నా జాతికి నేను న్యాయం చేయడం కోసమే నా పోరాటం. అంటే మీరు చేస్తున్న ఉద్యమానికి దాదాపు కాపు ముఖ్య నేతలంతా మద్దతు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడ కూడా మీకు మద్దతుగా ఒక్క మాట మాట్లాడలేదు. పైగా చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది వారిని అడగాలి తమరు, నన్ను అడగటం సబు కాదండి. నా కూడా ఫాలో అయ్యే వారిని, ఈ ఉద్యమంలో పాలు పంచుకున్న వారి గురించి అడగండి, నేను చెప్తాను తప్ప రాని వారి గురించి నన్ను బాధపెట్టద్దండి. కాపు రిజర్వేషన్ల కోసం మీరు కూడా ఉద్యమంలోకి రండి అని మీరు ఏమైనా ఆహ్వానిస్తారా పవన్ కళ్యాణ్? మొదటి నుంచి ఎవరైతే పాలు పంచుకుంటున్నారో ఉద్యమంలో అందరూ ఆహ్వానిస్తున్నారండి. రాని వారిని నేను ఇబ్బంది పెట్టడం లేదండి, పెట్టను. రిజర్వేషన్ కోసమే నా పోరాటం. మా జాతిలో ఉన్న పేదవారికి రిజర్వేషన్స్ లభిస్తే నాకు నా జీవితం ధన్యమైందని ఫీల్ అవుతాను. అదే నాకు చివరి కోరిక. ఇక జీవితం అంతా కాపులకు బీసీలుగా గుర్తిస్తూ రిజర్వేషన్ల కోసమే పోరాడతానని, ఎటువంటి ఆశలు ఆకాంక్షలు లేవని ముద్రగడ పద్మనాభం చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.